హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరికీ శుభోదయం అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్నటి రోజు ముఖ్యమైన రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజు. ఏకాదశి అంటే మా గురువుగారు చెప్పినప్పటి నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. మా గురువుగారు నెల్లూరు నుంచి నిన్న మొగల్తూరుకు రావడం జరిగింది. అక్కడ పాండురంగ స్వామి వారికి కళ్యాణం అయితే చేశారు. ఆ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భజనా మండలి సభ్యులందరికీ తెలియజేయడం వల్ల అందరూ కూడా మా గురువుగారు వస్తున్నారు కాబట్టి కళ్యాణంకి అటెండ్ అయినట్టు ఉంటుంది, గురువుగారిని చూసినట్టు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అక్కడికి మొగల్తూరు అయితే కనుక వెళ్ళడం జరిగిందనమాట. కళ్యాణంతో పాటు గురువుగారు మా అందరికీ కూడా అంటే హరివాణము మేము చేస్తాం కదా, నేను ఎప్పుడు మీకు వీడియోలో పెడతాను. ఏకాదశికి ఇక్కడ కృష్ణుడి చెరువు దగ్గర మేము పాటలు పాడుకుంటూ మా కోలాటం వేసుకుంటూ మేము పళ్ళాలు తల మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. అంటే దాన్ని హరివాణ సేవ అంటారనమాట. అది ఏంటి, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి అని కూడా దాంట్లో కార్యక్రమం తర్వాత వివరంగా చెప్పారు. తర్వాత అందరితో కలిసి గురువుగారు సామూహికంగా భజన కార్యక్రమం అన్నీ చేయించారు. స్వామిని చేరడానికి మనం భక్తి ఏ విధంగా చేయాలి, భజన ఎలా చేయాలి, ఎలా స్వామిని కీర్తించాలి, ఎలా మనం స్వామి సేవను చేసుకుంటే తరిస్తాము, ఈ సాధన శరీరం వచ్చినటువంటి సాధన మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాలు గురువుగారు బాగా తెలియచేశారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు చూపిస్తున్నానమాట. దేవత సన్నిధం లక్ష్మీనారాయణ దేవత ప్రీచంద కన్యాదార మహం కరిష్య నీరు ముట్టుకో. వాం కన్యా కనక సంపర్ణ కనక భరణీత దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మ. మన మొగల్తూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ మహోత్సవం ముందు తమ భక్తులు వస్తారండి, అందరూ వస్తారు. రామకృష్ణ గోవింద నారాయణ కృష్ణ రామ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ కృష్ణ రామ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ కృష్ణ రామ గోవింద నారాయణ కృష్ణ రామ గోవింద నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరినారాయణ హరినారాయణ సూర్యనారాయణ సూర్యనారాయణ చంద్రనారాయణ సత్యనారాయణ మధ్యనారాయణ నారాయణ కూర్మనారాయణ పూర్వనారాయణ వరాహనారాయణ వరహనారాయణ హరినారాయణ హరినారాయణ వామననారాయణ నారాయణ భార్గవనారాయణ దేవనారాయణ రామనారాయణ వామనారాయణ కృష్ణనారాయణ నారాయణ బౌద్ధనారాయణ బౌద్ధనారాయణ కల్కినారాయణ నారాయణ పండరినారాయణ హరినారాయణ 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 వెంకటనారాయణ వెంకటనారాయణ తిరుమలనారాయణ నారాయణ విఠల విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పాండురంగ
విఠల పాండురంగ అవుతుంది. దాన్ని మనం ఏం చేయాలి? నిన్నటి పూలు ఇవాళకి నిర్మాల్యమైంది కాబట్టి దాన్ని హరివాణం. హరివాణం అంటే పళ్ళెం. హరివాణం అంటే పళ్ళెం. దాంట్లో నిన్నటి ఆ స్వామివారి ఆ నిర్మాల్యం దాంట్లో పెట్టుకొని నెత్తిన పెట్టుకొని, అంటే నిన్నటి పూలు ఎంత విలువైందో తెలుసా? ఎందుకంటే ఆయన అలంకరించుకున్నటువంటి పూలు అవి. దాన్ని నెత్తిన పెట్టుకొని పళ్ళెల్లో హరినామస్మరణ చేస్తూ తిరగటం, అది హరివాణ సేవ. హరివాణ సేవ కాదు, నా కాదు. అంటే మీరేం చేస్తారంటే తాడిపల్లిగూడెం వాళ్ళు హరివాణ సేవ అని నాకు మెసేజ్ పంపిస్తారు. హరివాణ కాదు, హరివాణ అణ అణ హరివాణం. హరివాణం అంటే పళ్ళు. కాబట్టి దాన్ని హరియ ముడిద హూవ అంటే హరి ముడిచినటువంటి పూలను హూవ అంటే పూలు హరివాణదొల గిట్టుకొండు, హరివాణంలో అంటే పళ్ళెంలో పెట్టుకొని నెత్తిని పెట్టుకొని హర్షదింద ఆనందంగా ఆడి పాడి నర్తన చేస్తూ కుడిదు చప్పలిక్కుతా, ఆ విధంగా నర్తన చేస్తూ ఎవరైతే చేస్తారో భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మన మొగల్తూరు వాళ్ళు తాడేపల్లిగూడెం వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి ఒకసారి మొగల్తూరు వాళ్ళు నాకు మెసేజ్ పంపిస్తారు. అలాగే తాడేపల్లిగూడెం వాళ్ళు ఏం చేస్తారు, తాడేపల్లిగూడెంలో ఒక చెరువు ఉంది, ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాని చుట్టూ తిరుగుతారు ప్రతి ఏకాదశి రోజున. ఇలాగ అన్ని ఊళ్ళలో అనేక మంది అద్భుతంగా చేస్తున్నారు. ఇది హరివాణ సేవ అంటారు. ఇది హరికి చాలా ఇష్టమైనటువంటిది. హరి దివసం. ఏకాదశి అంటే హరి దివసం. ఈ రోజున ఏమంటారండి? హరి దివసం. ఈ రోజున కానీ కార్యక్రమం చేసిన వాళ్ళని భగవంతుడు అనుగ్రహం చేస్తాడని ఉంది. కాబట్టి హరియ ముడిద హూవ హరివాణంలో గిట్టుకొండు హర్షదింద ఆడి పాడి, అలాగా ఎవరైతే చెప్పాలంటే చప్పట్లు కొడుతూ తిరుగుతారో, తాళంతో వాయిద్యాలతో భజన చేస్తారు. ఉడల జాంగడియ మాడి కుడివ నాలిగేయ పిడిదు ಬಿಡದೆ ಢಣ ಢಣ ಎಂದು ಪಡೆದು ತಪ್ಪದೆ ಕೂತ గరిగరలరు. ఒడల అంటే శరీరం. ఒడలు అంటే శరీరం అండి. ఈ శరీరాన్ని జాగడిగా చేసుకోవాలి. జేగంట తెలుసు కదా, గంట అంటారు, లేకపోతే జేగంట. గంటలో నాలుక ఉంటుంది. గంటలో నాలుక ఉండదా? ఆ గంట ఉంది అక్కడ, దాని నాలుగు టకటక కొడతాం కదా. ఈ శరీరంలో ఈ శరీరం జయగంట. గంట దీంట్లో నాలుక ఉంది కదా, ఇది శరీరమే ఒక జయగంట. ఈ శరీరాన్ని వాయించాలి. ఎలా వాయించాలి? ఈ నాలుకతో. అది ఎలా అయితే ఢన 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 సౌండ్ వస్తుందో అలాగా పాండ్రంగా 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 అని గట్టిగా కేకలు వేసి భగవంతుడి స్తోత్రం చేయాలి. ఓడల జాగటే మాడి అంటే శరీరాన్ని జయగంట చేసుకొని నుడిదు నావ. ఈ పలికేటువంటి నుడియోన అంటే పలకడం, నుడులు అంటే పలకడం అండి, మాటలు. ఆ మాటలు ఎలా పలుకుతున్నాం? మనం నాలుగుతో పలుకుతున్నాం. దాంతో పాండురంగణ్ణి స్తోత్రం చేయాలి. అంటే శరీరాన్ని జయగంట చేసుకుని ఈ నాలుగుతో పాండురంగణ్ణి ఎవరైతే స్తోత్రం చేస్తారో వాళ్ళ యొక్క శరీరము మనస్సు ధన్యమవుతుందని చెప్తారు. ఇంతులోకెల్ల లక్ష్మీకాంత నల్లదిల్లవెందు శ్రీ పూరందర విఠలనే పరదైవవెందు మండలకే పాండురంగ విఠలనే పరదైవ